ఈరోజు ఈ వీడియోలో అలచింతకాయ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలచింతకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపుని, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. చక్కగా వేగిపోయింది. ఇందులో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన అలచింతకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అలచింతకాయలు 1/4 కిలో తీసుకున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ ఈ 1/4 కేజీ అలచింతకాయలకి చక్కగా సరిపోతాయి. వీటిని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. అలానే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇది చక్కగా మగ్గిపోయింది. ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అలచింతకాయలు బాగా మగ్గితేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా దీనిని చక్కగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి కారం వేసిన తర్వాత. ఇంక ఇది చక్కగా మగ్గింది. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇంకా వాటర్ని యాడ్ చేసి దీనిని చక్కగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూతను పెట్టేసుకొని 3 నుండి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా తీసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కర్రీ ఒక్కసారి ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. నాకు చక్కగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి దీనిలో 1/2 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది యాడ్ చేసి దీనిని చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ దగ్గర కావడానికి 2 to 3 మినిట్స్ పడుతుంది అంతే. ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోతుంది. మీకు ఎలాంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేస్తాను. ఇంకా ఈ గ్రేవీ అనేది ఇలా దగ్గరగా అయిపోయింది. ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ అలచింతకాయ కర్రీ రెడీ అయ్యింది. అలచింతకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.